స్తోత్రములు ప్రభువునకు తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీ చిత్తంలో ఫలించు జీవితాన్ని మాకు అనుగ్రహించుము. మా స్వార్థాన్ని విడిచి నీకోసం జీవించునట్లు మాకు సహాయం చేయము. యేసయ్యా, గోధుమగింజవలె చనిపోయి ఫలమిచ్చే జీవితం మాకు నేర్పుము. మా జీవితంలో నీ మహిమకు ఫలవంతముగా మారునట్లు మమ్మల్ని నడిపించుము. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనాల వరకు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును. షేబ బంగారము అతనికియబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును. నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడునంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్, ఆమేన్. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగసెను. పాత నిబంధన యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనాల వరకు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్లవలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకువారిలో నుండకుండవాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకధిపత్యగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారమును నీమీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కొత్త నిబంధన యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనాల వరకు. గోధుమగింజ భూమిలో పడి చావకుండినేడల అది ఒంటిగానే యుండును. అది చచ్చినేడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినేడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినేడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని. మరల మహిమపరతును అని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వాక్య సందేశం. గోధుమగింజ నేలలో పడక చనిపోతేనే ఫలమిస్తుంది. అలాగే మనము స్వార్థాన్ని విడిచినప్పుడు దేవుని కోసం ఫలమిచ్చే జీవితం ఉంటుంది. త్యాగం ద్వారా నిజమైన జీవితం వస్తుంది. ముగింపు ప్రార్థన.
ప్రభువా, మేము నీ చిత్తానికి లోబడినప్పుడు నిజమైన ఫలమును ఇచ్చినట్లు మమ్మల్ని మార్చుము. మా జీవితంలో అనేకులకు ఆశీర్వాదముగా ఉండునట్లు మాకు సహాయం చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.